తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్ను రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ సిఐడి ఎస్పీగా బదిలీ చేసింది. ఆమె స్థానంలో విజయవాడ శాంతి భద్రతల విభాగం డీసీపీ కృష్ణకాంత్ పటేల్ను నియమించింది. అయితే తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న 3 వారాల వ్యవధిలోనే ఆమెను మరో చోటికి బదిలీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఇటీవల బదిలీలో ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న మల్లికా గార్గ్ను తిరుపతికి పంపించారు. తిరుపతి జిల్లాకు తొలి మహిళా ఎస్పీ వచ్చిందనుకున్నారు. ఆమె కూడా సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతానని అన్నారు. రాబోయే ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా సేవలు అందిస్తానని ప్రకటించారు. కానీ ఆమె తన పోస్టులో కుదురుకునే లోపే బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. అధికార వైకాపాకు చెందిన 3 ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు బదిలీ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందు ప్రకాశం ఎస్పీగా ఉన్న మల్లికా గార్గ్ ఫిబ్రవరి 1వ తేదీన తిరుపతి ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆమెను తిరుపతి రానివ్వకుండానే బదిలీ చేయించాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి అదే నెల 12న తిరుపతి ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు. విధుల్లో నిక్కచ్చిగా తటస్థంగా చట్ట ప్రకారం వ్యవహరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా పనిచేయొద్దని, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాలు, నమోదైన కేసులపైన దృష్టి సారించారు. ఆ కేసులను పక్కదారి పట్టించిన వ్యవహారంపై ఆమె ఎన్నికల సంఘానికి ఏదైనా నివేదిక సమర్పిస్తే సార్వత్రిక ఎన్నికల వేళ తమకు మరింత ఇబ్బందిగా మారుతుందని వైకాపా నాయకులు భావించినట్లు సమాచారం. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదనే ఉద్దేశంతో బదిలీ చేయించినట్లుగా పోలీసు వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మల్లికా గార్గ్ 2015 క్యాడర్ ఐపీఎస్ అధికారిని. అంతర్ క్యాడర్ బదిలీల్లో భాగంగా ఆమె పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీకి వచ్చారు. తొలుత కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. 2021 జూలైలో ప్రకాశం జిల్లా ఎస్పీగా వచ్చారు. నిజాయితీగా వ్యవహరిస్తారని, నేరస్తుల పాలిట కఠినంగా వ్యవహరిస్తారని ఆమెకు పేరుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఎందుకని మల్లికా గార్గ్ను పోస్టింగ్ ఇచ్చిన నెల రోజుల లోపే బదిలీ చేశారు? అధికారుల ఒత్తిళ్లే కారణం అనుకోవచ్చా? రాధిక, తిరుపతి ఎస్పీగా ఫిబ్రవరి 2వ వారంలో బాధ్యతలు స్వీకరించిన మల్లికా గార్గ్ను నిన్న జరిగిన బదిలీల్లో ఆమెను బదిలీ చేయడం జరిగింది. మొత్తం మీద అయితే ఈమె బదిలీ పైన పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విధుల్లో చాలా కఠినంగా వ్యవహరించారని మల్లికా గార్గ్కు పేరు వచ్చింది. అంతేకాకుండా అధికారులు ఏదైతే కింది స్థాయి అధికారులు విచ్చలవిడిగా పనిచేయకుండా కేసుల నమోదులో కూడా పూర్తి స్థాయిలో తన కనుసనల్లో నడవాలని ఆమె ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రాజకీయ పార్టీలపైన పెట్టే కేసులపైన ప్రతి సాయంత్రానికి ఒక నివేదిక తనకు ఇవ్వాలంటూ కోరిన నేపథ్యం. అంతేకాకుండా ఏదైతే బందోబస్తు విధుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి అధికారిని బందోబస్తు విధులకు కేటాయించడంతో పాటు ముఖ్యంగా గంజాయి విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించింది. తిరుపతిలో గంజాయి విచ్చలవిడిగా ఉంటుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి వీధుల్లోనూ ఆమె గస్తీ ముమ్మరం చేసింది. దీంతో పాటు ఒక 3 కానిస్టేబుల్ను సస్పెన్షన్ కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మీద ఒత్తిళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఆమెను బదిలీ చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. మనతో ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది, బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన సామంచి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకొని చెప్పండి. ఈ నిన్న బదిలీ అంటే కేవలం 3 వారాల పాటే ఇక్కడ మల్లికా గార్గ్ పనిచేసిన నేపథ్యము, ఆ బదిలీ వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందనుకుంటున్నారా? కేవలం మల్లికా గార్గ్ గారు ఈ నెల 12వ తారీఖు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక్కడ మితిమీరినటువంటి రాజకీయ జోక్యం కనిపిస్తుంది. అలసత్వం, కేసులు నమోదు చేసేటువంటి క్రమంలో అలసత్వం కనిపిస్తుంది. వెంటనే వారు చర్యలకు ఉపక్రమించారు. ఉన్నటువంటి తాజాగా అన్ని పోలీస్ స్టేషన్లను నేరుగా అకస్మాత్తుగా తనిఖీ చేయడము, శివార్లలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డులను తనిఖీ చేయడము, అక్కడ జరుగుతున్నటువంటి లావాదేవీలు, రవాణా, ఇసుక ఇలాంటి వాటిల వివరాలు తెలుసుకుని ఆమె ఆశ్చర్యానికి గురై 1 వారం సమయం ఇచ్చి అన్నిటి కూడా క్రమబద్ధంగా సరిదిద్దుకోవాలి, డ్యూటీ సక్రమంగా నిర్వర్తించాలి. ఎక్కడైతే
పోలీసు యూనిఫామ్కు కొత్త నిర్వచనం చెబుతూ కొంత బిగుతు లేని ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సమయం ఇచ్చి సర్దుకోమని చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల రాజకీయ జోక్యం ఎక్కువైన చోట్ల ఆమె కఠినంగా వ్యవహరించే క్రమంలో ఇక్కడ అనేక మంది ఇక్కడ ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉన్న సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు అధికారులు భయపడ్డారు. అంటే త్వరలో రానున్నటువంటి కాలంలో తమపైన చర్యలు తప్పవని భయంతో ఫిర్యాదులు చేయడం కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అధికారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే టీటీడీ బోర్డు చైర్మన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన సత్కరించి సన్మానించి ఆయన ఆశీస్సులు పొందితే తప్ప ఇక్కడ కొనసాగరనేటువంటి ఒక ప్రచారం నడుస్తుంది. అయితే మల్లికా గారు అటువైపు కనీసం వెళ్ళలేదు. ఈ జిల్లాకు వచ్చినటువంటి ఎస్పీ గారు, నగర వచ్చిన ఐఏఎస్ అధికారిని వీళ్ళందరూ కూడా ఆ రకంగా కలవడం అనేది అంటే ఒక రాజ్యాధికారంలో రాజులు ఎలా అయితే వ్యవహరిస్తారో తాము చెప్పిందే శాసనం అన్నట్టు అసలు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తమ రాజ్యాంగాన్ని నడపాలనేటువంటి వ్యవస్థ అంటే కనిపించకుండా ఒక రాజ్యాంగేతర శక్తి లాంటిది సమాంతర రాజ్యాంగాన్ని నడుపుతున్న వీళ్లకు ఈమె మల్లికా గారు సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం, కఠినంగా ముక్కుసూటిగా ఉండడము, కేవలం విధులకు చట్టానికి గౌరవం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు కేసులు ఏమన్నా తిరగదోడతారని భయం ఏర్పడింది. ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి అవకతవకలపైన బాధ్యులు అయిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. వారు ఒక మాట చెప్పడం జరిగింది, ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడ కూడా రీపోలింగ్ జరగకూడదు, ఆ లక్ష్యంతో మనం పనిచేయాలని వాళ్ళ శ్రేణులకు పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? కఠినంగా ఉండాలి, క్రమబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలి, శాంతియుతంగా ఉంటే ఖచ్చితంగా రీపోలింగ్ అవకాశం లేదు. అంటే రీపోలింగ్ జరగకూడదని ఎవరికి దానివల్ల భయపడుతున్నారు? అధికార పార్టీ నాయకులు. ఎందుకంటే రిగ్గింగు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు ఇటీవల చూసాము. 2021 ఉప ఎన్నికల్లో 35,000 ఎపిక్ కార్డ్స్ను ఉపయోగించి యథేచ్ఛగా దొంగ ఓట్ల యొక్క జాతరను జరిపారు. సో ఇంకా ఆలోచనలు అలా జరుపుకుందామనేటువంటి భ్రమంలో ఉన్నటువంటి ఇక్కడున్న నేతలకు మల్లికా గారి యొక్క వ్యవహార శైలి ఏమాత్రం రుచించి వెంటనే కత్తికట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని అడిగిందే తడవుగా ఆయన కూడా సమర్థవంతమైనటువంటి అధికారులు కీలకమైన ప్రదేశం. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు విఐపీలు వచ్చిపోయేటువంటి ప్రదేశం. ఇక్కడ ఏదో చిన్న సంఘటన జరిగి కూడా దేశం మొత్తం ఆకర్షించేటువంటి అంత సున్నితమైన కీలకమైనటువంటి ప్రదేశంలో అలాంటి ముక్కుసూటిగా సమర్థవంతంగా నిర్వహించే అధికారిని కొనసాగించాలి. కానీ ఇక్కడ ఏమైంది? తమ పార్టీకి అనుకూలంగా తమకు జేజేలు పలికే వాళ్ళను మాత్రమే కొనసాగిస్తూ ముక్కుసూటిగా సమర్థవంతంగా పనిచేసే అధికారులను ఇక్కడి నుంచి తొలగిస్తూ బదిలీ పేరుతోటి వేటు వేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీరు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా అన్ని విధాలుగా ప్రజాక్షేత్రంలో అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు సరికొత్త నిర్వచనం, అధికారుల యొక్క విధుల్లో కూడా తీవ్రమైనటువంటి జోక్యం జరుగుతుంది. ఇక్కడ బాధితులపైన కేసులు పెట్టి సరికొత్త పంద తిరుపతి నగరంలో ఈ జిల్లాలో మనకు కనిపిస్తుంది. ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాడిపైన కేసు పెడతారు. సో ఈ రకమైన పందాను అందరూ గమనిస్తే మేము ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టేటువంటి ప్రయత్నం మొదటగా చేస్తాం. తర్వాత అన్ని మార్గాలను అన్వేషించి ఖచ్చితంగా ఉదాసీనంగా వ్యవహరించేటువంటి అధికారులపైన వేటు పడాలి. సమర్థవంతంగా పనులు చేసే అధికారులకు మేము వాళ్ళకు బాసటగా నిలుస్తాము. చట్టబద్ధంగా వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం వైపు నుంచి కూడా అందే విధంగా మేము పనిచేసుకుంటూ ముందుకెళ్తాము. మొత్తం మీద ఏదైతే మల్లికా గార్గు బదిలీకి వెనుక అధికార పార్టీ నేతలు ఒత్తిడి ఉందని విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతోపాటు ఆమె పనిచేసిన వ్యవహార తీరు, ముఖ్యంగా ఏదైతే అధికార ప్రతిపక్షానికి తేడా లేకుండా అందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వడం, అదేవిధంగా వారితో కలవడం, వారి సమస్యలను సావధానంగా వినడం కూడా కొంత సమస్యగా మారినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే సీనియర్ టీడీపీ నాయకులు అదేవిధంగా జనసేన నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారన్న విషయంలో వారు వచ్చి నేరుగా కలవడం, ఆ తర్వాతనే ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని తెలుస్తుంది. దీంతో స్థానికంగా ఉన్న అన్ని నియోజకవర్గాల నాయకులు ఏదైతే 7 నియోజకవర్గాల నాయకులు ఈ విషయం మీద సీఎంకు ఫిర్యాదు చేయడం, సీఎంఓ నుంచి వెంటనే బదిలీకి ఉత్తర్వులు రావడం కూడా జరిగిందని ఒక విమర్శ అయితే పెద్ద ఎత్తున వస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ దామోదర్.